హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రాయలసీమ స్టైల్లో నాటుకోడి పులుసుని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా అయితే వస్తుందండి. ఫస్ట్ ఇక్కడ నేను 2 కిలోల నాటుకోడిని తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ముక్కల్ని కొంచెం ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసుకొని 2 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలండి నాటుకోడిని. అప్పుడే స్మెల్ రాకుండా కర్రీ అనేది చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులోకి 7-8 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే కర్రీ అనేది టేస్ట్గా అయితే వస్తుంది. ఆయిల్ హీట్ అయ్యేలోపు కొద్దిగా చెక్క, అలాగే 5-6 లవంగాలు, 3-4 ఇలాచీలు, కొద్దిగా బిర్యానీ ఆకుని తీసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. చూడండి, లైట్గా ఇవి ఫ్రై అయ్యేలోపు ఒకటి ఉల్లిపాయను తీసుకొని ఇలాగ కట్ చేసి ఇందులోకి వేసుకోవాలండి. ఉల్లిపాయలు దూరగా వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు త్వరగా వేయడానికి ఒక 1/2 స్పూన్ ఉప్పుని వేసుకోవాలి. అప్పుడు త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయలు. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయలు అనేది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీరని తీసుకొని ఈ విధంగా పేస్ట్ని చేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలండి. ఒక 5 స్పూన్ల వరకు ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇందులోకి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. ఇందులోకి 1 స్పూన్ పసుపుని వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నాటుకోడి ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఉప్పుని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కస్తూరి మేతిని వేసుకోవాలండి. కస్తూరి మేతి వేయడం వలన రుచి అనేది మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5 స్పూన్ల కారం పొడిని వేసుకోవాలండి. నాటుకోడిలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. తక్కువ తినేవారు ఉంటే 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల సేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇందులోకి మసాలా కోసం గుప్పెడు జీడిపప్పు, ఎండు కొబ్బరిని తీసుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంత రుచి అనేది యాడ్ అవుతుందండి కూరకు. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇందులోకి ముక్కలు మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలండి. ఒక 1/2 లీటర్ వరకు వాటర్ అనేది పడుతుంది. వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకోవాలండి. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని ఒక 8 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, 8 విజిల్లు వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. మనకు నాటుకోడి బాగా చక్కగా ఉడికిపోయింది. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. పైకి ఆయిల్ మొత్తం తేలుతుంది కదా. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల గరం మసాలాని వేసుకోవాలండి. అలాగే లాస్ట్కు ఇందులోకి ఒక 2 స్పూన్ల ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చూడండి, మనకు కూర అనేది బాగా దగ్గర పడింది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకు నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి టేస్ట్.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని ఫాలో